హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసుకునే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మీరు కూడా ప్రతిరోజు కుదిరినప్పుడల్లా మల్టీగ్రెయిన్ దోశను చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని నా ఆశ. దానికోసం నేను తీసుకుంటున్నాను మొదటగా 2 కప్స్ ఆఫ్ రేషన్ బియ్యాన్ని, 1 కప్పు పెసలు, 1/2 కప్పు శనగలు, 1 కప్పు జొన్నలు, ఇంకా పొట్టు మినపప్పు 1 కప్పు, 1 స్పూన్ మెంతులు. వీటన్నింటిని తీసుకొని నేను వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను. విడిగా నేనేమి కడుక్కోను, వాష్ చేయను. వీటన్నింటిని కలిపి మాత్రమే వాష్ చేసి 8 అవర్స్ ఆర్ 6 అవర్స్ నానబెడతాను. ఆ తర్వాత మిక్సీకి వేసుకుంటాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ ఒకే గిన్నెలో వేసి వాటర్ పోసేస్తాను. ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసుకోవడం వల్ల మనకు ఒంట్లోకి ఫైబర్ అనేది బాగా వెళ్తుంది. ఫైబర్ కంటెంట్ బాగా తింటే మనం హెల్తీగా ఉంటాము. ఈ రోజుల్లో చాలా మటుకు ఫైబర్ని మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్ సైడు, నాన్ వెజ్ సైడు ఇలా వెళ్ళిపోతున్నారు. కానీ ఎన్నో పోషకాలున్న ఈ గింజలను మాత్రం, అంటే పప్పు దినుసులను అందరూ మర్చిపోతున్నారు. అలా కాకుండా మనం హెల్తీగా ఉండడానికి ఈ పప్పులను బాగా వాడుకోవాలి. చూడండి, చాలా నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇవి నిండగా మునిగేంత వాటర్ పోసుకొని మూత ఉంచి 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ పిండి బాగా పులిసిపోయింది. ఇంకా చూడండి, చాలా బాగా పులిసిపోయింది. రుచికి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ కలుపుకొని దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దోశ వేసుకోవడం మాత్రమే మిగిలింది. చూడండి, దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే నాకు చిన్న బాబు ఉండు కాబట్టి ఇట్లా హెల్దీ దోశ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కలర్దేముంది చెప్పండి, మనం ఆరోగ్యంగా ఉంటే చాలు. అన్ని మిల్లెట్స్ కలిపి ఇలా దోశ చేస్తాను. చూడండి, దోశ చాలా పర్ఫెక్ట్గా కాలిపోయింది. ఇంకా దీన్ని తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూడండి, దోశ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే
నార్మల్ దోశ కన్నా కూడా చాలా ఫ్లఫీగా మెత్తగా ఉంటుంది. కాకపోతే ఇది మల్టీగ్రెయిన్ దోశ కాబట్టి 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. నార్మల్ దోశ కన్నా ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైనా ఇంతకుముందు చూస్తున్న వారైనా లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్.